నరకాసురవధ. ఇది ఒక రాక్షసుడి చావు కథ కాదు. ఇది మనలోని నరకాన్ని తొలగించిన కథ. నరకాసురుడు అంటే అతి అహంకారం, అధికారం, మత్తు. నేనే సర్వశక్తిమంతుడు అనే భ్రమ. 16,000 మంది స్త్రీలను బంధించాడు అంటే ఇంద్రియాలపై అహంకారం వేసిన బంధనాలు. భోగంలో బందీ అయిన జీవితం. భూమాత కన్నీళ్ళు అంటే ధర్మం తట్టుకోలేని స్థితికి చేరిందని సంకేతం. కృష్ణుడు యుద్ధానికి రావడం అంటే అన్యాయానికి దైవం స్పందించే క్షణం. సత్యభామ పక్కన ఉండడం అంటే ధర్మానికి సత్యం తోడైతే విజయం తప్పదన్న అర్థం. నరకాసురుడు పడిపోవడం అంటే అహంకారం ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి కూలిపోతుందన్న సత్యం. చావు ముందు మోక్షం కోరాడు అంటే అహంకారానికి చివరి క్షణంలో విముక్తి అవకాశం ఉందని సందేశం. ఇక్కడే భాగవత సత్యం. దేవుడు శత్రువుని కూడా శిక్షతో కాదు, కరుణతో ముగిస్తాడు. సందేశం ఒక్కటే: అహంకారం పెరిగితే జీవితం నరకం. ధర్మం పట్టుకుంటే అదే దీపావళి వెలుగు. నరకాసురవధ మనలోని నరకంపై దైవ విజయం. జై శ్రీరామ్.